అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అసలు అసెంబ్లీకి రావాలనే సవాల్ని కేసీఆర్ స్వీకరిస్తారా? ఫస్ట్ ఎందుకమ్మా అసెంబ్లీలో వచ్చి చర్చ లేకపోతే వీళ్ళు ఇప్పుడు మంత్రులు రివ్యూ చేసుకుంటారా? నేను ఒకటి సూటిగా అడుగుతున్నాను ఇరిగేషన్ మంత్రి గారిని, అరే ఇంత అవినీతి ఉందే మీ ప్రాజెక్టులలో, ఇప్పుడు పాలమూరు రంగాట్లోనే అనుకో, అది మీ పేమెంట్ ఇప్పుడు చేసిండ్రా అప్పుడు చేసిండ్రా అనేది నేను అడగదలుచుకోలేదు. కానీ ఇప్పుడు నీ ఒక రివ్యూ చేయాల్సిన బాధ్యత అయితే మంత్రిగా నీకు ఉంది కదా. ఇంత ఇంత అవినీతి జరుగుతుంటే ఎట్లా మీరు సహిస్తారు? ఇది 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 మంచిది కాదు కదా. సరే నాయకుంటలకు ప్రజలు ఒప్పుకోలేదు, నన్ను శాసనసభకు పనికిరావనుకున్నారో ఏమనుకున్నారో, నా వయసు దృష్ట్యానో ఏమో, మొత్తం మీద అయితే నన్ను వద్దనుకున్నారు. సరే, మీరు రెడీయా చర్చకు? కేసీఆర్ మీరు రెడీయా? నేను ఎప్పుడైనా ఎల్లప్పుడూ చర్చకు సిద్ధంగా ఉంటానండి. వాళ్ళని రమ్మనని చెప్పి ఆఫీసర్లు అందరినీ ఫైల్స్ తీసుకొని రమ్మని చెప్పండి. ఈ కరప్షన్ మొత్తం బట్ట బయలు చేసి నేను ఇప్పుడు కరప్షన్ మీరు గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లో కరప్షన్ జరుగుతుందని చెప్పి మీరు కేసు వేశారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా జరుగుతుందా అదే కరప్షన్? అరే చెప్తే కదండి, ఇప్పుడు ఇప్పుడు 60,11,000 ఒక మెగావాట్ అని చెప్పి కాగ్ రిపోర్ట్ ఇచ్చింది 2024 లా. కాగు అంటే ఒక్కొక్క మెగావాట్ కు 60,11,000. ఇప్పుడు ఇచ్చింది ఎంత గుర్తుందా? వీళ్ళు నారాయణపేట కోడంగల్ లిఫ్ట్ కు 3,80,00,000 ఒక్క మెగావాట్ కు. దండమేనా వీళ్ళకు? ఇంతకంటే ఇంకా నేను ఎక్కువ వాళ్ళకి నేను చెప్పలేను. ఒకవేళ ఈ టీవీ ఇట్లా చూసుకుంటుంటే రేపే అవన్నీ ఫైల్స్ తెప్పించుకొని చూడమని చెప్పండి ఇరిగేషన్ శాఖ మంత్రిని, క్యాన్సల్ చేయమనండి. నారాయణపేట కొడంగల్ పథకంలో కరప్షన్ జరుగుతోంది. ముఖ్యమంత్రి సొంత 60,11,000 మెగావాట్ వచ్చేది ఉంటే 3,80,00,000 ఒక మెగావాట్ వీళ్ళు ధర నిర్ణయించారు. అంటే 5 times ఎక్కువ, 6 times, more than 6 times. ఇది అంటే దీనికి నేను నాకు అంటే వీళ్ళ మీద నాకేం లేదు పర్సనల్, ఎవరి మీద. ఇది ఎంతమంది తెచ్చి తెలంగాణ తెచ్చిందండి, అది మాకు తెలుసు. మా హృదయాలు 69లా నేను ఎంతమంది మిత్రులను పోగొట్టుకున్నాను. ఇవాళ ఎంతమంది నా పిల్లల లాంటి వాళ్ళు ఈరోజు ఇవాళ ఆత్మ బలిదానాలు చేసుకొని తెచ్చిన తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంటే నన్ను కొట్లాడద్దంటే నేను ఎట్లా ఊరుకుంటానండి? ఊరుకునే సమస్యనే లేదు. అందుకోసం ఇవాళ నేను ఒక్కటే చెప్తున్నాను, దీనికి ప్రాధాన్యత ఇచ్చి పాలమూరు రంగారెడ్డికి ఇవాళ నేను కేసీఆర్ గారితో కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని పార్టీలతోటి, బీజేపీ తోటి, కాంగ్రెస్ లో ఉండే వాళ్ళందరితోటి ఎవడైతే మా జిల్లా మేలు కోరుతున్నారో దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చేసి ఒక ఉద్యమాలు తీద్దాం. నేను నిన్ననే ఒక ప్రామిస్ చేసినాను, మా దగ్గర ఉండే విద్యావంతుల వేదిక పాలమూరు వాళ్ళు ఒక మీటింగ్ పెడితే ఇలా ప్రతి ప్రాజెక్టు నేను తిరిగిందండి. మొత్తము నక్కలుగా ఉంటే నీళ్లు కొడితే చక్కగా పోతాయి. ఆ ఎర్రవేలి తాండము అవన్నిటిని ముంచుకుంటా రిజర్వాయర్లు కడుతున్నారు. ఏందండి ఈ వీళ్ళ దీనికి? ఏది ఇప్పుడు మన డిండి రిజర్వాయర్ కోసం ఇది వీళ్ళది ఒక ఆలోచన. రిజర్వాయర్ వద్దా? నల్గొండకు నీళ్ళు రావాలి కదా, నల్గొండ ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం. ఇప్పుడు మీరు ఒక్కటి రండి, చక్కగా వచ్చి నీళ్లు నక్కల గంటలు పడతాయి. ఆడికెళ్ళి లిఫ్ట్ చేయండి, డిండిలకు పోయండి. మొత్తం 3 లక్షలు దానికే ఆ ప్రాజెక్ట్ కిందనే ఉంది. 3,41,000 ఆ డిపిఆర్ లోనే ఉంది. ఆ డిపిఆర్ చదువుకోమని చెప్తున్నా నేను. వీళ్ళు అవన్నీ తిరిగారు. వాళ్ళు ఏదో ఎవడో చెప్పేస్తే మీరు ఇష్టం వచ్చినట్టు మీరు శాంక్షన్లు లేదా మీ ఇష్టం వచ్చినట్టు మీరు టెండర్లు పిలుస్తారు. ఇప్పుడు అందుకోసం నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా వీళ్ళతోటి, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి, మీరు ప్రజలను దృష్టిలో పెట్టుకోండి, రైతులను దృష్టిలో పెట్టుకోండి. ఇంతమంది పేద ప్రజల కార్యాలయం మన దగ్గర డబ్బు లేదు అని చెప్పి చెప్తున్నారు. డబ్బు నేను ఎట్లకెళ్ళి తీసుకురావాలి, ఎవరికి వెళ్ళి ముక్కు పెండి వసూలు చేయాలో నేను చెప్తా. ఇవాళ 5,525 కోట్లు అంటే ఈ 4 ప్యాకేజీలనే స్పష్టంగా అవినీతి జరిగిందని ఎవరు చెప్పిన? కాదు చెప్పింది. దాని మీద ఇంతవరకు చర్యలు లేవు. ఇప్పుడు దాన్ని సమర్థిస్తుంది గవర్నమెంట్. తప్పు, ఇటువంటివి చేయొద్దు. అందుకోసం నేను భరత్ గారు, ఇది ఒక్కరి సమస్య కాదు. ఇది
ఇప్పుడు నాకేమి అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఏదో పదవులు కావాలి లేకపోతే నాకు ఏదో ఆశించి నేను ఇలా నా బొందిల ప్రాణం ఉన్నంత వరకు నేను అంటే యాక్టివ్ గా అంటే ఎమ్మెల్యేను ఎంపీలో కాదు, నేను ఎవరు మంచోళ్ళు అయితే ఎవరు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతుందో ఏ పార్టీ పోరాడుతుందో ఆ పార్టీకి ఎల్లప్పుడు సపోర్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఇప్పుడు మీరు ఎట్లా ఇప్పుడు మీరు ఎన్నికల ముందు బీఆర్ఎస్ లో చేరారు, బీఆర్ఎస్ లోనే ఉన్నట్ట కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నట్ట, మరి ఏ ప్లీనరీలో నేను ఇప్పుడే ఒక మాట చెప్పినా కదండి మీరు అడగక ముందే. ఇప్పుడు ఎందుకంటే నేను యాక్టివ్ పాలిటిక్స్ లా అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనను, పరోక్షంగా నేను పాలిటిక్స్ లో ఉంటా, ఏ పార్టీ నాకు నచ్చితే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తా. ఇప్పటికి నేను ఒకటే వీళ్ళని కోరుకునేది, ఇప్పుడు నేను చెప్పినాను ఇంతో పాలమూరు రంగారెడ్డి పెట్టి మా జిల్లాకు ఒక ప్రధానమైన ప్రాజెక్టు కేసీఆర్ ఇచ్చిండ్రు, వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. వారి ఏ మంచి పని వాళ్ళు చేస్తామని వారికి సపోర్ట్ చేస్తాం, దాంట్లో అదేం లేదు. ఇవాళ రైతుల పక్షాన్ని నిలబడి అంటున్నాడు, వారిని వెల్కమ్ చేస్తున్నా. మేము కూడా వాళ్ళకు అంటే పూర్తి సంపూర్ణ సహకారం ఇస్తాం. నాకు చేతన ఎంత అయితే అంత చేస్తాను. దయచేసి నేను ఒకటేంటంటే పాలమూరు రంగారెడ్డికి ఇప్పుడు తక్షణంగా మీరు చేయాల్సింది ఆ 3.5 కిలోమీటర్లు చేసుకుంటూ వస్తే రేపు జూన్ 2 జూలైలో వర్షాలు పడితే అప్పుడు నీళ్లు ఎంబడే కొట్టుకొని వస్తుంది. మీరు ఇప్పటి నుండి మీరు స్టార్ట్ చేస్తే ప్రధాన కాలువలు అంటే అన్ని మీరు మొత్తం టోటల్ డ్రాయింగ్స్ లెవెల్స్ ఇట్లా అన్ని తీసిపెట్టి రెడీగానే ఉన్నాయి. మీరు పెట్టి మొత్తం ప్రధాన కాలువలు ఉండాలి, పిల్ల కాలువలు ఉండాలి, డిస్ట్రిబ్యూటరీస్ ఉండాలి, అన్ని అవన్నీ మనము అంటే పూర్తి చేసుకునేటందుకు ప్రణాళిక పెట్టుకొని ఒక 7-2 ఏండ్లను ఎంత నీళ్ళను యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంటే అంత యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ప్రభుత్వంతో. అంటే మీరు గతంలో మరి దీనికి ఇప్పుడు కేసీఆర్ టైంలో కోర్టులో కూడా కేసు వేశారు, బట్ ఇప్పుడు కేసీఆర్ కు ఫుల్ సపోర్ట్ అంటున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి మీకు నేను ఒకటి భరత్ గారు మీరు ఇట్లా నేను ఏమన్నాను, వారు మా ప్రాజెక్టుల విషయంలో ఏదైతే పోరాటం చేస్తామంటున్నారో దానికి నా సపోర్ట్ ఉంటది 100% అని చెప్పి చెప్తున్నా. ఓకే, అంతే కదా. పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపుల విషయంలో ఏదైతే అది పాలమూరు రంగారెడ్డి గాని నల్గొండ గాని ఇప్పుడు వేరే ప్రాజెక్టులు గాని ఏదైనా సరే నీటిని సద్వినియోగం చేసుకుంటామని ముందుకు అంటే ఈ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం వచ్చినా సపోర్ట్ చేస్తాం. కానీ ఇలా రాజకీయాలకు కాదు మనం ప్రధానం. ఒకసారి ఎలక్షన్లు అయిపోయినాయి కానివ్వండి, ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎట్లా పూర్తి చేస్తారో ఒక జస్ట్ దే హ్యావ్ టు రిలీజ్ వన్ పేపర్ దీనికి. అంటే ఎట్లా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సంపూర్తిగా ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ నెట్వర్క్ అంటే ఇప్పుడు నేను చెప్పింది మెయిన్ గా ఇప్పుడు మనకు కావాల్సింది ప్రధాన కాలువలు ఈ డిస్ట్రిబ్యూటరీ పిల్ల కాలువలు పంట కాలువలు అన్ని కూడా కావాలండి. అవి ఎట్లా చేస్తారు దానికి ఒక ప్రణాళికను రచించుకొని మీరు అది ప్రజల ముందు ఉంచండి. ఒకరికి అంటే ఎవరికైనా ముఖ్యులకు బాధ్యతలు ఇవ్వండి. మీరు ఇచ్చి మీరు ఆ పని పూర్తి చేయించినట్టు చూడండి. ఇప్పుడు ఇన్ని నీళ్లు వేస్ట్ అయిపోయినాయండి, సముద్రంలో పోయినాయి. మేము ఈ సంవత్సరం కొట్టాలనుకుంటే కనీసం అది పూర్తి అయింటే కనీసం మేము ఒక 80-90 అంటే టీఎంసీల వాటర్ను మేము ఈ రోజు రిజర్వాయర్లు నింపుతుంటామండి. అంత పెద్ద రిజర్వాయర్లు కట్టిండ్రు, ధన్యవాదాలు. కానీ వాటిని వినియోగంలో తీసుకురాకపోవడం మా దురదృష్టకరం. ఓకే మరి రేవంత్ రెడ్డికి మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు? మీకు యాక్చువల్ ఎలక్షన్ ముందు వరకు కూడా బాగానే ఉండే, బట్ ఆ సమయంలో మీకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు? అక్కడ దాంట్లో జోలికి నేను ఓదలుచుకోలేదండి. ఇప్పుడు వారికి కూడా నేనేమి అంటే అది కాదు, వ్యతిరేకం కాదు. సరే నాకు టికెట్ ఇవ్వకపోతే నేను ఆ రోజు ఆయన అక్కడ నార్కల్లో మద్దతు ఇచ్చి ఉండొచ్చు, కానీ కొన్ని కారణాల వల్ల అంటే బీఆర్ఎస్ ఓడిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నేను ఒకటి రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే దీని మీద ఒక స్పెషల్ గా మీటింగ్ పెట్టండి, అఖిల పక్షాన్ని కూడా పిలువండి. దీన్ని మీరు ఏ విధంగా మీరు త్వరితగతిన పూర్తి చేస్తారో ఒక ప్రణాళిక రచించండి. ఆ ప్రణాళిక బద్దంగా దాన్ని అంటే మైల్ స్టోన్స్ అంటాం కదా, ఎట్లా ఏ నెల ఏం చేస్తారు,
ఏ నెల ఎంత కాడికి పని చేస్తారు అనేది ఆ మైల్ స్టోన్స్ అది చేయండి. అసలు ఇంత నీళ్ళు గంగా పాలు చేసుకుంటా సముద్రం పాలు చేసుకుంటా మీరు ఇప్పుడు మనం ఎట్లా మనము అంటే ఇట్లా ఉండమంటే ఉంటామండి మా వాళ్ళము. ఓకే, ఇప్పుడు కేసీఆర్ అన్నారు గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో అప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు, పంచాయతీరాజ్ మంత్రిగా. అప్పుడు ఉన్నప్పుడు దత్తత తీసుకున్నా ఏం న్యాయం జరగలేదు, నేను ప్రెజర్ పెట్టడం వల్ల న్యాయం జరిగిందని చెప్పారు. అప్పుడు ఏంది కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఒక్కటి ఆ రోజు కల్వకుర్తి ప్రారంభం చేసింది చంద్రబాబు నాయుడే. రెండో విషయము 20 TMC అవుట్ ఆఫ్ 30 TMC ఏదైతే నాగార్జున సార్ కింద అంటే మోడర్నైజేషన్ కింద 30 TMC ఉంటే 20 TMC మా మహబూబ్నగర్ జిల్లాకు కేటాయించిండు. మా అదే మీరు మర్చిపోవద్దు. ఆ రోజు మనము ఈ మిగిలిన ప్రాజెక్టులకు కూడా అన్నిటికీ రూపకల్పన చేసి నెట్టెంపాడు కానీ ఇప్పుడు ఏదైతే మన బీమా 1 బీమా 2 ఇవన్నిటికీ మొత్తం రూపకల్పన చేసింది, ఒక పథకాన్ని ముందుకు సాగింది చంద్రబాబు నాయుడు గారి హయాం కంటే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను. మన పీరియడ్ లో జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో తీవ్రమైన నష్టం మనకు జరిగింది. అది నేను ఎన్నో సార్లు కూడా మాట్లాడినాను. ఇప్పుడు ఇది పాలమూరుకి వెళ్ళి మనం డైవర్ట్ అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు పాలమూరు ఇప్పుడు దీని మీద ఆధారపడి ఉంది కదా. ఇప్పుడు నల్లమల సాగర్ ప్రాజెక్టు, ఎందుకంటే ఇప్పుడు బనకచెర్ల బదులు నల్లమల సాగర్ అంటున్నారు. దాని మీద పాలమూరు రంగారెడ్డి భవితవ్యం కూడా ఆధారపడి ఉంది. ఇప్పటి వరకు పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు లేవు. ఏం చెప్తున్నారు, ఓన్లీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్, డ్రింకింగ్ వాటర్ కోసం అని చెప్పారు ప్రాజెక్టు. సార్ దేనికి ఇప్పుడు 45 TMCలు 80 TMCలో మాకు 40 TMCలు అయితే మాకు రావాలి కదా. 45 TMCలు ఏది మోడర్న్ దీన్ని గోదావరి వాటర్ నువ్వు తీసుకున్నందుకు దానికి తర్వాత మా చెరువులు చాలా మటుకు సామర్థ్యం కుదించుకోపోయింది. అది ఒక 30-40 TMCలు అది మేము తీసుకునే అవకాశం ఉంది కదా. తర్వాత మా RDS ను కూడా ఏం లేదండి. ఇప్పుడు మాకు ఎంత తీవ్రంగా ఇప్పుడు ఏమైపోతుందంటే చాలా మాట్లాడినారు కానీ ఇప్పుడు ఇలా చేతలకు వచ్చేటాలకు చాలా అదైతున్నారు. ఇప్పుడు మా హక్కు 574 TMCలు 811 TMCలా 69% అండ్ అబో తెలంగాణది. అంటే మనం మహబూబ్నగర్ అంటే ఇప్పుడున్న మహబూబ్నగర్, పాత మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా, ఖమ్మం కొంత పాటు కలిసి మాకున్నది కొద్దిగా మీదకు వస్తుంది. కలిసి మాకు 574 TMCల నీటికి మాకు దాంట్లో హక్కు ఉంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.